మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరను ఓ పక్క అన్ని సైన్మాలు వేసుకుంటా విజయం సొంతం చేసుకుంటా దూసుకుపోతున్నదంట. అయితే ఈ అమ్మడు కమర్షియల్ సైన్మాలతో పాటుగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటా ప్రత్యేకంగా పాత్రలు ఎంచుకొని ఈ అమ్మడు చేస్తున్నదంట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈమె జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే మలయాళం సైన్మాల నటిస్తున్నదట. అయితే ఇప్పటికే ఈ సైన్మాల మలయాళ స్టార్ నటుడైన సురేష్ గోపి ఇందులో కీలక పాత్రలా కనిపించబోతున్నాడంట. అయితే జానకి అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఈ కథ లెక్క ఉండబోతున్నదంట. ఇక జానకి అనే అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి సురేష్ గోపి లాయర్ లేక కోర్టులో ఏ విధంగా న్యాయస్థానంలో పోరాటం గురించి కథ ఉండబోతున్నదంట. కథ చాలా సాధారణంగా ఉన్నా కానీ కథనం మాత్రం మంచిగా అబ్బర్పరిచే విధంగా చూపించబోతున్నాడంట. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన ఇక మేకర్లు అందరూ విడుదల చేసిర్రంట. అయితే ఇటీవలనే ఇక ఇవాళ మన మేకర్లు అనుపమకు సంబంధించి ఒక పోస్టరు వదిలిర్రు. ఇక అది చూస్తుంటే సైన్మా మీద ఆసక్తి మరింత పెరుగుతున్నదని చెప్పుకోవాలి. అయితే గిస్వంటి పాత్రలు వేస్తున్న అనుపమ ఇప్పటికే సవాలు విసిరే పాత్రలలో ఆమె ప్రతిభ ఏందనేది కనిపించడం మనం చూస్తూనే ఉంటాం. ఈసారి ఇట్లా ఖచ్చితంగా ఇక ఆమె ప్రతిభ సాటుకుంటదు ఖాయం అనే మాట అయితే ఈయన పడుతున్నది. అయితే ముఖ్యంగా ఈమెకు తెలుగుల గిట్ల మంచి పేరున్నది కాబట్టి ఈడ గిట్ల విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఈయన పడుతున్నది. ఇక మలయాళంలో ఎటు స్టార్ నటుడు ఉన్నాడు కాబట్టి ఆడ ఇట్లా మంచి పేరు అయితే ఉన్నది. అయితే అనుపమ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ సైన్మాలు చేస్తలేదు, తక్కువ చేసుకుంటా పోతున్నది. ఎందుకంటే ముఖ్యంగా ఎన్ని సైన్మాలు ఎక్కువ సైన్మాలు చేసుకోవడం కంటే మంచి పేరున్న సైన్మాలు కనిపించడం అన్నట్టుగా ఆమె భావిస్తున్నదంట. అందుకోసము ఆమెకు తెలుగుల పలు అవకాశాలు వచ్చినా కానీ సున్నితంగా తిరస్కరిస్తున్నది అని వార్తలైతే వస్తున్నాయి. మళ్ళీ దీని మీద ఎటువంటి ఆమె గురించి అయితే స్పష్టత అయితే రావాల్సి అయితే ఉన్నది. అయితే మరోపక్క ఈ సైన్మాకు సంబంధించి అసలు జానకి అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ, ఈ కేసు చుట్టూ తిరిగే కథ న్యాయస్థానంలో ఎట్లా ముగుస్తుంది అనే కథ లెక్క ఉండబోతున్నదని అర్థమవుతున్నది మొత్తానికి. అయితే సైన్మా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సైన్మా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంట. ఇక తొందరలోనే సైన్మా విడుదల తేదీ గిట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇక మొత్తానికి అనుపమ ఇప్పుడు తెలుగుల పరదా అనే సైన్మాలో నటిస్తున్నదంట. మళ్ళీ 2-3 సైన్మాలు నటించే అవకాశం ఉన్నాయని గిట్లా చర్చలు జరుగుతున్నాయంట. అయితే మొత్తం మీద మలయాళ తమిళంలో కలిపి ఇవి 6-7 సైన్మాలు వరుస పెట్టి చేస్తున్నది అని తెలుస్తున్నది. ఇక వెంటనే వచ్చేడాది ఈ సైన్మాలు విడుదల కాబోతున్నదంట. ఇక అనుపమ అభిమానులు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకొని అట్లనే ఆమె చేసిన ఇన్ని పాత్రలలో మీకు మస్తు ఇష్టమైన పాత్ర ఏందనేది కామెంట్లలో కామెంట్ పెట్టుని. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.